గ్రేట్ గ్రేట్ థాట్ సార్. అయితే ఇప్పుడు మరి ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ సార్, మీరు ఇన్ని ఆలోచనలు, మీకు ఇంత డెప్త్ ఆఫ్ థింకింగ్ ఒకవైపు, ఇంకోవైపు మీ జీవిత అనుభవాలు, పాఠాలు అన్నీ కలగలిసి సుధాకర్ గారు ఎటువైపు వెళ్తున్నారు అనుకోవాలి? అంటే వాట్ ఈస్ యువర్ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్ లిస్ట్ అని ఒకటి ఉంటాయి కదా సార్, ప్రదేశాలు చూడడం, ఫలానా గుడికి వెళ్ళాలి, ఫలానా గుళ్ళు గోపురాలు ఇష్టం లేదు. ఇష్టం లేదని అన్న, ఇష్టం లేదంటే మళ్ళీ తప్పుగా వెళ్ళిపోతుంది. అదే అదే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నేను సంవత్సరానికి ఎలాగోలో ఒకసారి తిరుపతి వెళ్తాను. అది అనుకోకుండా మీకు తెలిసిందే, మా ఇంట్లో దగ్గర దగ్గర లాస్ట్ 7 ఏళ్ళుగా ఎవరో ఒకరు కాలం చేయడం వల్ల అది కుదరలేదు. సో రోజు ఈ సంవత్సరం అందరం సుఖంగా ఉండాలి అని, సో అదొకటి. ఐ గో డౌన్. పూజల పునస్కారాలు ఏమన్నారా ఇంకా తను చూసుకుంటుంది. ఐ డోంట్ డిస్టర్బ్ హర్ లైఫ్, హర్ హ్యాపీనెస్, తనకి దాంట్లో వచ్చే ఆనందం. ఇప్పుడు ఈ సందర్భంలో అంటే ఒక వేరే టాపిక్ చెప్పచ్చు అంటే చెప్తాను. చెప్పండి సార్, చెప్పండి సార్. రోజు నేను తను కూర్చుని ఉన్నాం. ఎందుకంటే నేను ఒక సినిమా ఏదైనా చూద్దామా అని. ఇప్పుడు అది లేదు, ఎందుకు చూడాలనిపిస్తుంది రానా. సరే తనకి ఎందుకంటే 8:30, 9 మ్యాక్సిమం 9:30 కట్ ఆఫ్. మళ్ళీ షీ హాస్ టు స్లీప్, మళ్ళీ పొద్దున్న లేదు. అప్పుడు ఎందుకో మంచి మూడు, సరే వస్తానండి. పైకి వచ్చేసరికి నేను అప్పుడే జస్ట్ నా డ్రింక్ మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. మిమ్మల్ని ఒక మాట అడగచ్చా అని, ప్లీజ్. ఇలాగ వెళ్ళి అది రెడీ చేసుకుంటే, మిమ్మల్ని ఒక మాట అడుగు, నేను కాదనలేదు, మీరు కూర్చుంటే అడుగుతాను. సరే ఓకే, ఒక 2 minutes ఉండు అని కూర్చున్నా. ఇప్పుడు చెప్పు అని. మీరేమీ అనుకోకూడదు, యు నో మీ, నేనేమీ అనుకోను. నువ్వు అడిగిన ప్రశ్నకి నా దగ్గర ఆన్సర్ ఉంటే నేను ఆన్సర్ చెప్తాను, లేదంటే జస్ట్ షగ్ మై షోల్డర్స్. రోజు మీరు ఇది తీసుకుంటున్నారు కదా, ఏమిటి దీంట్లో మీకు ఆనందం? చేస్తాను. మళ్ళీ దీన్ని అడిగిన దానికి ఉంటూ నువ్వు అడిగేవు, నేను సమాధానం చెప్పాలి కదా. రైట్, అయిపోయిన తర్వాత ఓకే. రోజు నువ్వు పొద్దున్నే దగ్గర దగ్గర ఒక 1.5 hour పూజ చేస్తాం. రోజు సాయంత్రం ఒక దగ్గర దగ్గర 1/2 hour or 45 minutes మెడిటేషన్. ఏంటి నీకు దాంట్లో? నాకు రిలాక్సేషన్, దిస్ ఇస్ మై రిలాక్సేషన్ అన్న. దైవ కార్యమైన ఒక వాట్ ఈస్ రిలాక్సేషన్? ఇది దైవమే, అంతేనా? ఇది నేను తీసుకుంటే నాకు ఇప్పుడు మీరు అన్న, నేను ఇవాళ మాట్లాడిన అన్ని మాటలు ఐ కీప్ థింకింగ్. రోజు నన్ను నేను కరెక్ట్ చేసుకుంటూనే ఉంటాను. రోజు ఇవాళ పొరపాటున నేను ఎవరినైనా ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ హర్ట్ చేశానా, ఓ మాట అన్నానా అన్నది నేను ఆలోచిస్తాను, విశ్లేషించుకుంటాను. ఇది నాకు, ఇది టానిక్ అంటే టానిక్. అది లేకుండా మీరు చేయలేరని, అది లేకుండా కూడా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. నాకు ఇప్పుడు ఫస్ట్ శోభన్ బాబు గారిని నా ఇల్లు కొనుక్కున్నప్పుడు, నీకు ఏంటి అలవాటు అన్నారు. సార్ బీర్లు తాగుతాను లావెక్కడానికి. అవన్నీ ఆపేసి నువ్వు ఇల్లు కొనుక్కున్న తర్వాత దాంట్లో నువ్వు తాగొచ్చు కదా అన్న. అవాళ మా ఇల్లు అది కొట్టేస్తుంటే నాకు ఆ మాటలు గుర్తుకొచ్చాయి. సో మా ఇల్లు అయ్యే వరకు నేను ఐఎమ్ నాట్ టచింగ్, బట్ స్టిల్ ఐ సిట్ టుగెదర్, హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ కీప్ థింకింగ్. ఇప్పుడు అయితే మానేశారు సరే, అది ఇల్లు అయ్యే వరకు, లైఫ్ లో నేను మానమ్మా. మానవని కాదు సార్, నేను దీక్ష తీసుకున్నాను. దీక్ష ఏం లేదు. ఆవేళ నా మానసిక గురువు ఆయన చెప్పారు, నా మానసిక గురువు శోభన్ బాబు గారి, ఆయన చెప్పారు ఆవేళ. అది కరెక్ట్గా ఇల్లు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇల్లు అయిన తర్వాత అనుకున్నాను, ఐ ఫాలో ఇట్. నాకు ఏమండి మేము తాగలేకుండా ఉండలేమని ఎవడన్నానంటే నాకు అది నవ్వుతాలుగా ఉంటుంది. నేనేమన్నా అంటే మీరు తాగేదేమో ఫిల్లర్తో పెట్టి తాగుతారు, అదే తాగుడా అంటారు. ఇదేమో ఫిల్లర్తో పెడితే తాగుడా అంటారు, మేము తాగలేకుండా ఉండలేమంటారు. అరే వెన్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్, వై కెన్ ఇట్ నాట్? అంతే కదా. This is where my philosophy starts. This is where it is here. The most powerful weapon is the mind. ఈ శరీరంలో ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఇది నువ్వు పర్ఫెక్ట్గా ట్యూన్ చేయి, నువ్వు దీన్ని కరప్ట్ చేసుకోకు, నథింగ్ విల్ హ్యాపన్. ఎవడు ఏమని అనుకోండి, లెట్ పీపుల్ టాక్ బ్యాడ్, లీవ్ ఇట్ ఆఫ్, ఇట్ డజంట్ కన్సర్న్ యూ. Great, sir. Simple.
మాట్లాడుకునేవాడు నువ్వు అన్నీ తీసుకొచ్చి ప్రూవ్ చేసినా కూడా మాట్లాడతారు. ఇది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ ఫిలాసఫీ నాకు ఎక్కడి నుంచి ఉంది, నేను ఆవిడ మేము విడిపోలేదు బాబు అని మీ ఇద్దరం పక్కపక్కన కూర్చొని చెప్పాం. అది ఎందుకు అపశృతం నేను చెప్పాను, ఆవిడ చెప్పారు, సార్ చెప్పారు. అయినా ఇప్పటికీ సార్ మీరు శైలజ గారు బాగానే ఉన్నారా అంటారు. ఇంక నేను ఏం చేయను చెప్పండి మేడం. వస్తుంది వాట్ అగైన్ మీ వివేకానికి వదిలేశానండి. ఇదే అంటాను, మీ వివేకానికి వదిలేశాను. అదేంటి సార్ నేను ఏం చెప్పానండి. ఇప్పుడు ఇంత ఇదంతా మళ్ళీ ఈ ఉపోద్ఘాతం అంతా వేస్ట్ వాళ్ళకి. చాలా జీవితం అక్కడి నుంచి అంటే ఇట్ స్టార్ట్స్ పించింగ్ యూ. ఒక మాట అట్లా సరదాగా అన్నారా, సరదాగా రాశారా, ఏదో అన్నారా, బట్ హౌ మచ్ ఇట్ మీన్స్, హౌ మచ్ ఆఫ్ డ్యామేజ్ ఇట్ హస్ డన్. సరే పిల్లలు మీ ఇద్దరం ఇందాలు చెప్పినట్టు మేము తట్టుకోం, బట్ పెద్దలు, పేరెంట్స్, వాళ్ళు హౌ మచ్ ఇట్ మస్ట్ హ్యావ్ హర్ట్ దెమ్ మేడం. అక్కడే నాకు వస్తుంది, ఏ పొరపాటు ఏ తప్పు చేయకుండా ఇంత అనుభవించాలా, ఇంత భరించాలా, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా అన్నదానికి వస్తుంది. బట్ ప్రపంచానికి అదే కావాలి. అవును సార్, వాళ్ళకి మంచి చెప్తే నాకు నచ్చదు. ఇవాళ ఏం చేశారంటే సార్, మీరు మంచిని కరెక్ట్గా కావాల్సిన రెసిపీతో ఇచ్చారు కాబట్టి చాలా మందికి ఆలోచింపచేసే పాయింట్స్ చెప్పారు మీరు ఇవాళ. I really feel it is time for us to pause. మీరు అన్నారు కదా సార్, ఆలోచన అవసరం, ఆ పరిస్థితి, ఇవన్నీ కలగలిసి ఆ విచక్షణతో తీసుకునే చాయిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆఫ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. అంతే కదా సార్? ఎవ్రీవన్ మెన్ విమెన్ ఈక్వల్. ఎవ్రీ పర్సన్ ఈ భూప్రపంచం వచ్చింది, యూ హ్యావ్ టు టేక్ ఇట్, యూ హ్యావ్ టు కాల్ యువర్ షాట్స్, యూ హ్యావ్ టు డిజైన్ యువర్ లైఫ్. నీ పద్ధతి ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ కోరికలు ఏమిటి, నీ అలవాట్లు ఏంటి, నీ ఫ్రెండ్స్ ఎవరు, నీ ఫ్రెండ్స్ ఎవరు కూడా నువ్వే డిసైడ్ చేసుకో. నువ్వు ఎవరితో మాట్లాడతావో నువ్వే డిసైడ్, ఎవరితో ఓపెన్గా నీ మనసు విప్పి మాట్లాడతావో నువ్వే చేసుకో. అందరూ మంచి, నా దృష్టిలో అమ్మ సత్యంగా చెప్తున్నా, ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్ళే, అందరూ మంచివాళ్ళే. మళ్ళీ నేను తిరిగి ఇది పరిస్థితి, అవసరం, కాంబినేషన్ విల్ చేంజ్ ఇట్. వెరీ వెరీ పవర్ఫుల్ ఇన్సైట్ సార్. దట్స్ హౌ ఐ లివ్. నేను అలాగే బతుకుతాను, అదే ఆలోచనతో ఈ ప్రపంచాన్ని వదిలి కూడా వెళ్తాను. దే విల్ నెవర్ బీ ఏ చేంజ్ ఇన్ మీ. పీపుల్ థింక్ దే అండర్స్టాండ్ మీ. ఎస్, నాకు ఎప్పుడప్పుడు అనిపిస్తుంది, నన్ను అప్పుడప్పుడు ఒక్కడిని కూర్చుని ఒంటరిగా నన్ను అర్థం చేసుకునేవాళ్ళు నా థాట్ ప్రాసెస్ లేరు అని అనుకుంటుంటాను. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే అప్పుడప్పుడు తను అంటుంది, మీరు ఇది కాదండి, దిస్ ఈజ్ నాట్, ఈ ఆలోచనలో మీరు అక్కడ ఆ ప్రపంచానికి నేను వెళ్ళలేను, ఇక్కడికి వచ్చింది ఈ ప్రపంచం కోసం, ఆ ప్రపంచానికి నేను వెళ్ళలేను. నేను తనతో ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు నాకన్నా దగ్గర ఎన్నో కోట్ల కిలోమీటర్ పై స్థాయిలో ఉన్నావమ్మా, నీ స్థాయికి నేను రాలేను, రాదలుచుకోలేదు కూడా. I still would love to enjoy this life. చిన్న someone comes and appreciates me, I enjoy. మంచి జోక్ I appreciate. A good company I appreciate. సరదాగా కలుద్దాం, గుడ్ ఏదైనా తింటూ భలే ఉందండి ఈ ఫుడ్, I enjoy. గుడ్ డ్రింక్ I enjoy. ఓ మంచి మాట I enjoy all those things. I live in this. ఇదే నా ఎంజాయ్మెంట్, ఇదే నా ఎనర్జీ. ఇంకా భగవంతుడు అన్నవాడు నా లాంటి వాడికి, ఇలాంటి ఆలోచనలో ఉన్నవాడికి ఆయన మరి కరుణిస్తారా లేకపోతే శిక్షిస్తాడా నాకు తెలియదు. అది కూడా నేను చెప్పేస్తున్నా. పిచ్చోడు ఏదోలో ఉన్నాడని కరుణించి వదిలేస్తే ఫైన్, లేదు ఈ పిచ్చితనం ఇది తప్పు, వీడికి శిక్షించాలంటే అది కూడా అనుభవిస్తా, అది కూడా భరిస్తాను. దట్ ఆల్సో ఐఎమ్ రెడీ. I feel I am like a warrior getting into the war field today. ఈ ఏజ్లో ఇప్పుడున్న ప్రపంచం ఇది వార్, ఈ ప్రపంచం. ఐఎమ్ ఎ సోల్జర్ రెడీ టు ఫేస్ ఇట్. చాలా జీవితం చూశారు సార్ మీరు. ఐ థింక్ యూ బీన్ చర్న్డ్ బై లైఫ్ ఇట్ సెల్ఫ్.
అండ్ ఇవాళ ఐ థింక్ బై ఫార్ నేను ఇంతవరకు చాలా ఇంటర్వ్యూస్ మిమ్మల్ని మీవి చూశాను సార్. నేను కూడా ఒకటి రెండు సందర్భాల్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. కానీ టుడే ఇట్ వాస్ వెరీ ఇంకా ఒక డీపర్ లేయర్ ఆఫ్ యూ చూసే అవకాశం మాకు వచ్చిందని మేము భావిస్తున్నాం. ఏమంటారు సంజయ్ కిషోర్ గారు సార్, అంతేనా? 100%. బట్ ఐ డోంట్ నో, చెప్పాను కదా, ఇది నేను డిజైన్ చేసుకున్న ఒక నా పుస్తకం, నా బతుకు, నా లైఫ్. ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవ్వరికీ ఇబ్బంది పెట్టను. అది నా భార్య గారైనా సరే, మా అబ్బాయి గారైనా సరే, నా మిత్రులకైనా సరే. సో ఎవరి దగ్గరైనా బట్ ముందే చెప్తాను, ఐఎమ్ సారీ అండి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అని నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ ఉన్న జీవితం దీంట్లో మేడం. సో ఎవ్రీవన్ ఈజ్ బిజీ ఇన్ ద సెన్స్ ఏంటంటే, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికే ఈ ట్రావెలే ఇట్స్ ది మోస్ట్, దాన్ని ఏమనాలని తెలియదు. రైట్ రాంగ్ हो गया 64 years. I don't know how long I will live. That's it. 64 years అయిపోయింది. ఇప్పుడు దాన్ని నేనేం మార్చలేను. Rest of the life which I live,